ఎప్పుడు కన్నీరు కారుస్తామంటే శ్రమలు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చి కన్నీరు వచ్చినప్పుడు, బాధలు, శ్రమలు మనల్ని కళ్ళం నీళ్ళు వచ్చి కన్నీరు కారుస్తాం. ఆ కన్నీరు కళ్ళు మంచిగా కనపడటం కోసం ఎలా అయితే ఉపయోగపడుతుందో, మన ఆత్మీయ జీవితంలో మనం శుద్ధి చేయటపడటం కోసము, వాక్యం ద్వారా, వాక్యం ఉదక స్నానం చేత మనం పరిశుద్ధపరచబడటం కోసము ఈ శ్రమలు ఉపయోగపడతాయి ప్రియరా. ఎందుకోసం అంటే మన ఇంటి పైన మనం చూస్తాం కదా, వాటర్ ట్యాంక్ ఉంటూ ఉంటాయి కదా. ఆ వాటర్ ట్యాంక్స్ ఏమవుతూ ఉంటాయంటే అది ఒక 5-6 నెలలు క్లీన్ చేయకుండా అలా వదిలేసినప్పుడు పైన నీళ్లు క్లీన్గానే కనపడతాయి మనకు చూస్తాకి, కానీ కిందంతా కూడా చెత్త మురికంతా పెరిగిపోద్ది, పాకుడు పెరిగిపోద్ది, డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఆ ట్యాంక్ కింద భయంకర మురికి పెరుగుని ఉంటుంది బిర్రా. ఒక 6-7 నెలలకి ఏం చేయాలంటే కనీసము దాన్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కనీసం 4-5 నెలలకి మన అవకాశం బట్టి 5-6 నెలలకి మరి అది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ ట్యాంక్లో దిగిన వేస్ట్ అంతా తీసేసి మరలా బ్లీచింగ్ వేసి మంచిగా క్లీన్ చేస్తాం. తర్వాత మంచి ఫ్రెష్ వాటర్గా అక్కడ ఉపయోగకరంగా అవి మార్చబడతాయి చూసినట్లయితే. లేకపోతే మురికి పెరిగిపోద్ది, పైకి బాగానే ఉంటుంది. అందుకని ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనకు పైకి బాగానే ఉన్నామేమో కానీ లోపల మనిషి జీవితంలో మన చూపుల ద్వారా, మాటల ద్వారా, శరీర ద్వారా, మన యొక్క క్రియల ద్వారా తెలియకుండానే చెత్త పెరిగిపోద్ది. అందుకని ఈ శ్రమలు, ఈ బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఎప్పుడు మనం చేస్తామంటే శ్రమలు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే శుద్ధి చేయబడతాం.